రోజు ఈవినింగ్ స్నాక్స్ ప్రీతికి వచ్చినాం. ఇక్కడ సౌత్ ఇండియన్, చైనీస్, ఇటాలియన్ అన్నీ ఉంటాయి. ఇది ఏంటంటే కిస్మత్పూర్ రోడ్, ఇది మల్లగడ్ టు కిస్మత్పూర్. మా ఇంటికి ఒక 4-5 కిలోమీటర్స్. మార్నింగ్ కూడా టిఫిన్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి, డిన్నర్ ఉంటుంది, బాగుంటుంది. ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ బోండా విత్ చట్నీ, సాంబార్ అండ్ జింజర్ చట్నీ. వెజ్ గ్రిల్ శాండ్విచ్, పన్నీర్ శాండ్విచెస్ ఆర్డర్ ఇచ్చాం. సో మన ఇతను చేస్తున్నాడు పెద్ద ఆయన. క్యాప్సికమ్, ఆనియన్, మయోనీస్, మయోనీస్, చేసి ఓవెన్లో పెడతాం. माइक्रोवेव में कितने टाइम लगते हैं उसमें? कितने मिनट लगाते हैं? हाँ 10 मिनट्स. 10 मिनट्स बैठ लगा. పన్నీర్ శాండ్విచ్ ఎక్స్పెన్సివ్, మామూలు వెజిటబుల్ శాండ్విచ్ తక్కువ. పన్నీర్ అంటే ఎక్కడైనా ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా ఎక్కువ ఉంటుంది ఏ ఐటమ్ అయినా కానీ. బట్ పిల్లలకు అదే ఇష్టం, పన్నీర్ అని. అంత క్వాంటిటీ పన్నీర్ పెట్టింది కాబట్టి మనం తీసుకుంటాం 30 రూపీస్. చీజ్ ఒకటి, వెజ్ చీజ్ గ్రిల్ కదా, సో చీజ్ వేస్తాం. వరకు పన్నీర్ శాండ్విచ్. ప్రెస్ చేసి పెట్టేసి 10 మినిట్స్. దానిపైన బటర్. ఇక్కడ ఉంది టోస్టర్, నాట్ ఓవెన్. సారీ, శాండ్విచ్ మేకర్ ఫర్ టోస్ట్ 10 మినిట్స్. ఓకే, వెజ్ చీజ్ గ్రిల్ శాండ్విచ్ ఉంటుంది. ఇక్కడ టోకెన్ తీసుకోవాలి, క్యాష్ కౌంటర్. అక్కడేం సర్వీస్, ఇక్కడ డైనింగ్ ఏరియా. ఇది ఓపెన్ కిచెన్. ఇది ఎప్పుడు చూడవచ్చు మనం ఓపెన్గా. ఇడ్లీ, దోశ అన్నీ ఇక్కడ వేస్తారు. మార్నింగ్ పూట బిజీగా ఉంటుంది, వెరీ బిజీ. వెంకటలో మసాలా దోశ చాలా బాగుంటుంది. ఇక్కడ అల్లం చట్నీ ఫేమస్, పల్లె చట్నీ, అల్లం చట్నీ. బాబాయ్ విజయవాడ లేదు. సో ఇక్కడ మసాలా దోశ తింటున్నాం, పూరి మసాలా దోశ. సో డిన్నర్ అయిపోతుంది. ఈ టిఫిన్స్కి వచ్చినాం ఇక్కడ మియాపూర్ రోడ్లో డిన్నర్కి. సో ఇక్కడికి వచ్చినాం రిలేటివ్స్ దగ్గరికి. సో ఇక్కడ డిన్నర్ కన్నా మెయిన్ రోడ్ ఇది, మియాపూర్ సంగారెడ్డి వే మెయిన్ రోడ్. ఇక్కడ ఉంది ఇది హోటల్, రెస్టారెంట్. మేము వచ్చింది అతిథి, బాగానే ఉంటుందట ఫుడ్. సో చూస్తాం, లెట్ us eat and ప్రొవైడ్ అవుతుంది. ఇటు ఉంది చాట్, స్వీట్స్, పూరి, దోశ కౌంటర్స్ వేరే. ఇక్కడ తినడానికి డైనింగ్ ఏరియా, పార్సల్స్, ఇడ్లీ, పూర్ణం. అక్కడేమో చాట్ ఐటమ్. పర్లేదు, ప్లెయిన్ ఇడ్లీ 60, దోశ 105, నాట్ బ్యాడ్. ఇప్పుడు కూర్చున్నాం. నార్త్ ఇండియన్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి, సౌత్ ఇండియన్ బయట ఉంది. ఏరియా బాగుంది, నీట్గా ఉంది. కూర్చోడానికి డైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి.
మసాలానా ఓకే బ్రోక్లీ పనీర్ టిక్కా హరబరా కబాబ్ ఇది స్టార్టర్ ఇది తందూరి ప్లాటర్ నాట్ స్టార్టర్ తందూరి ప్లాటర్ ఇదేమో కాజు మసాలా అండ్ గార్లిక్ నాన్ గుడ్ కాజు మసాలా అండ్ గార్లిక్ నాన్ కడక్ ఎంజాయింగ్ టిఫిన్ బండి ఫుడ్ ట్రక్ అయితే ఏమైందంటే వీళ్ళకి ఇక్కడ ప్రాబ్లం అయింది సో ఇక్కడ పొయ్యి పెట్టిర్రు గ్యాస్ షార్టేజ్ వచ్చింది సో చూడండి వారు ఎవరికి ప్లస్ పాయింట్ కాదు వారితో అందరికీ ఇబ్బంది పెట్రోల్ పంప్స్ కూడా క్యూస్ ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ పొయ్యి పెట్టి చేస్తారు పాపం ఇక్కడ పూరి అండ్ మైసూర్ బోండా అన్ని సో వారు ఎంత తొందరగా కంప్లీట్ అయ్యారు స్వీట్స్ నమ్కీన్ చాట్ డ్రై ఫ్రూట్ జ్యూస్ సో మా పెబెల్ సిటీకి వచ్చింది కమ్యూనిటీకి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు శ్రీరామనవమి నవరాత్రులు ఉన్నాయి కదా అందుకే వచ్చింది చూడండి ఎంత బాగుంది ఇది పావు బాజీ ఇది చాట్ అది జిలేబీ సో ఇవన్నీ పానీపూరి చోలా భతురా ఎంత బాగుంది చాట్ పూతరేకులు గులాబ్ జామ్ ఎవ్రీథింగ్ జిలేబీ జిలేబీ ప్రిపరేషన్ ఇక్కడ పావు బాజీ ప్రిపరేషన్ ఎక్కువైంది స్టార్టింగ్ తక్కువ ఉండే ఇప్పుడు జనాలు వస్తూ ఉన్నారు సో టైం అయినా కూడా వస్తుంది ఈరోజు శ్రీరామనవమి రోజు శ్రీరాముని కళ్యాణం ఉంది రాముంది సీతది ఇక్కడ మా క్లబ్ హౌస్లో ఆల్రెడీ వంటలు స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ 2000 మెంబర్స్కి ఏమో వాళ్ళు ఫుడ్ పెడతారు ఈరోజు అన్నదానం సో బట్ వెరీ బిజీ చాలా బిజీగా ఉంటుంది సో చాలా క్యూలో నిలబడాలి చాలాసేపు బట్ ప్రసాదం తీసుకోవచ్చు సో ఇదంతా ఇక్కడే వంటలు చేస్తారు బయట టెంట్ వేసారు అక్కడనేమో మామూలుగా భోజనాలు పెడతారు ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారు ఈ పని గుడ్ జాబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ పనీర్ శాండ్విచ్ ఎక్సలెంట్ లుకింగ్ ఎక్సలెంట్ ఏంటి